తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. ఆ మూర్తి, గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల మీద అక్రమ కేసులు చాలా పెద్ద ఎత్తున నమోదయ్యాయి. కనీసం ప్రజా సమస్యల మీద ఎలాంటి ఆందోళన చేసినా, అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదే కార్యక్రమం చేసినా కానీ అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించిన పరిస్థితి ఉంది. అలా చూసినట్లయితే నిన్న శాంతి భద్రతల మీద అసెంబ్లీలో జరిగిన సమావేశంలో చర్చలో చంద్రబాబు నాయుడు మొత్తం ఎలాంటి కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ ఎంతమంది మీద కేసులు పెట్టారు, ప్రస్తుతం అప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ అలాగే జనసేన నాయకులు వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా అందులో చాలామంది ఎన్నికయ్యారు, తిరిగి వారు అసెంబ్లీలో కూడా ఉన్నారు. వీరందరి మీద కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ ఏ విధంగా వేధించారు అన్న దానికి ఆయన ఉదాహరణలతో సహా కొన్ని షో కూడా స్లైడ్ షో కూడా వేసి చూపించిన పరిస్థితి. ఆ విధంగా చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో దెందులూరుకి చెందిన చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు అత్యధికంగా, ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా నమోదని, రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నాయి. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అక్కడ అత్యధిక కేసులు నమోదైతే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ మీద 2వ స్థానంలో 48 కేసులు నమోదు చేశారు. ఇలాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మళ్ళీ అత్యధికంగా చూసినట్లయితే ఇక్కడ జిల్లాలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అప్పట్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీకి దాదాపుగా 40 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో నల్లమిల్లి కుటుంబం కొనసాగుతున్న పరిస్థితిలో ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు, ఒకవైపు మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఇతర వ్యతిరేక చర్యలు అన్నిటి కోసం వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడ సత్తి సూర్యనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటాలు చాలా విశ్వస్థాయిలో చేశారు. దాని మీద 19 సార్లు కేసు నమోదు చేశారు. అలాగే 2 సార్లు అరెస్ట్ చేశారు. జైలుకు కూడా వెళ్ళి పంపించిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎన్నిటి మీద కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎదురొడ్డి ఆయన పోరాడాడు. దాని మీద అక్కడ మళ్ళీ తిరిగి అక్కడ అత్యధిక మెజార్టీ, దాదాపు 20,000 మెజార్టీతో ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీలో కూడా అక్కడ కూడా ఆయన ఇది చూపించుకుని, ఆయన బలం చూపించుకుని మొన్న ఎన్నికల్లో 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన పరిస్థితి. ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తమ అనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి అరాచక జరుగుతుంది, శాంతి భద్రతలకి విఘాతం కలిగించారు గత 5 ఏళ్లలో, దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు డీజీపీ తిరుమలరావు గారిని విజయవాడలో మంగళగిరిలో కలిసి ఒక వినతి పత్రం కూడా అందజేశారు. తన మీద పెట్టిన అక్రమ కేసులు ఏ విధంగా పెట్టారు, వాటిని ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా వేధించింది, ఉదాహరణలతో సహా ఆయన కొన్ని వివరాలు కూడా ఆ డీజీపీకి అందజేసిన పరిస్థితి. ఇలా చూసినట్లయితే రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గత సంవత్సరంలో గత హయాంలో కూడా టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం 24లో అత్యధిక మెజార్టీతో 72,000 మెజార్టీతో రాజమండ్రి సిటీలో గెలిచారు. ఈయన తినం మీద అంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీద కలిసి దాదాపుగా 6 కేసులు ఇక్కడ నమోదు చేసి మొత్తం వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది. అలాగే వారు నిర్వహిస్తున్న సిట్ ఫండ్స్ మీద కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అలాగే జైలుకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. భారీ జనాధారంతో, అభిమానులతోటి, అండతోటి వారి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఏ ప్రజా వ్యతిరేక చర్యలను సరే ఎదుర్కోవడానికి వాళ్ళు రోడ్డు మీద రావడంతో వాళ్ళని వేధించే పరిస్థితి చేసిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు మంత్రిగా ఉన్న అమలాపురం సుభాష్ ఇప్పుడు రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాసిరెడ్డి సుభాష్ కూడా అప్పట్లో గతంలో చూసినట్లయితే వైసీపీలోనే ఆయన చాలా కాలం ఉన్నారు. అయితే అక్కడ ఉన్న మంత్రి విశ్వరూపుకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి అతని మీద కూడా దాదాపు 6 కేసులు నమోదైనవి. సుభాష్ మీద కూడా ఇప్పుడు మంత్రిగా, శాసనసభలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ తరఫున రామచంద్రపురం నుంచి మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. మరోవైపు మరో మంత్రి నిడదోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న దుర్గేష్ మీద కూడా మొత్తం 6 కేసులు నమోదు చేశారు. 6 కేసులు కూడా ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి. అనేక సందర్భాల్లో ఇంటి నుంచి బయట రాకుండా నిర్బంధించిన పరిస్థితి ఉంది.
అనేక ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇట్లాగా ఒక్కొక్కటి వేధింపులకు గురి చేస్తూ వైసీపీ ప్రభుత్వం రావడంతోనే ఇప్పుడు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లోనే మాత్రమే ప్రాతినిధ్యం వహించేది. వైసీపీ దాదాపు 15 స్థానాల్లో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు 24 ఎన్నికల్లో చూసినట్లయితే మొత్తం వైసీపీ ఒక్క సీటు కూడా ఇక్కడ విజయం సాధించలేదు. మొత్తం అన్ని కూడా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిచిన పరిస్థితి. మూర్తి, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ అప్పారావు గారు ఉన్నారు. ఈ కేసులు ఎలాగ ఎదుర్కొన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. చెప్పండి, మీ మీద పెట్టిన కేసులు, మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద కానీ మీ మీద కానీ 6 సార్లు కేసులు నమోదైనవి, మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలని మేము బయట పెడుతున్నామని, అలాగే ఇక్కడ మాకు మొన్న మాకు అపోజిషన్లో నిలబడినటువంటి భరత్ మాకు మీద తట్టుకోలేక మమ్మల్ని అన్ని విధాలా ఇరికించేస్తే ఖచ్చితంగా తను గెలుద్దామనే దుర్దురేషంతో మమ్మల్ని ఏ కారణాలు లేకుండా చిట్ ఫండ్ మీద కేసు పెట్టి మమ్మల్ని 12 రోజులు జైల్లో పెట్టారు. 12 రోజులు జైల్లో పెట్టినందుకు మేమేం బాధపడలేదు. మాకు ఇంకా ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది. అయితే ఈడ దురుద్దేశం, ఈడ దుర్మార్గాలు బయటండి. తర్వాత మేము ఇవన్నీ కూడా మమ్మల్ని ఇలా జైల్లో పెట్టించడానికి కూడా కారణం ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఆవు భూముల్లోనూ మొత్తం మీద చాలా కరప్షన్ చేశాడు ఈ భరత్. ఒకే ఒక ఫ్యామిలీ దగ్గర 94 ఎకరాలు తీసుకొని వాళ్ళకి 45 లక్షల లెక్కన ఎక్విషన్ చేసిన ఆ భూమిని దానికి వాళ్ళకి 20 లక్షలు ఇచ్చి 25 లక్షల రూపాయలు కూడా వీడు కాజేశాడు. దాన్ని మేము దీన్ని ఖండించాం. నేను ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను చెప్పాను ఇది తప్పు అని చెప్పి. అసలు అది ఆవు భూములంటే 15 అడుగుల లోతులో ఉంటుంది. అది చిన్న గోదావరి అని పిలుస్తారు. దాన్ని పూడ్చి ఇవ్వాలంటే 15 అడుగులు పూడ్చాలి. పూడితే పక్క 4 గ్రామాలు మునిగిపోతాయి. అందుగురించే నేనేం చెప్పానంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అంటే మీ మీద ఎలాంటి కక్ష, దాని గురించే కక్షాదింపులు, దాని గురించే అప్పుడు మేము అడిగాం ఏంటిది ఇది. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీని అడిగితే ఇట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అవుట్ సైడ్స్, ఇట్ ఈస్ కాల్డ్ చిన్న గోదావరి అని చెప్పి మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే నేను జేఎన్టీ యూనివర్సిటీ నుంచి కూడా ఒక రిపోర్ట్ అడిగాను. వాళ్ళు కూడా నాట్ ఫిట్ అని ఇచ్చారు. అది పూడితే పక్కనున్న 4 గ్రామాలు మునిగిపోతాయని ఇచ్చారు. కాబట్టే నేను ఇది అన్యాయం జరిగిందని ఎవరి దగ్గర నుంచి అయితే ఇతను ఎక్విషన్ చేశాడో వాళ్ళని నేను అడిగితే మాకు 20 ఎకరానికి 20 ఇచ్చారు, 25 ఏమో అతను తీసేసుకున్నాడు అని చెప్పారు. అయితే కేసులు మీరు ఎలాగ ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పెట్టిన అక్రమ కేసులు అంటున్నారు, ఎట్లా ఎదుర్కొంటున్నారు? గతంలో మేము ఇది తప్పుడు విధానం అని చెప్పి నేను దాని మీద స్టాప్ ఫిల్లింగ్ అని పెట్టి ఒక బిల్ వేశాను. అది కోర్టు ఆఫ్ చేయించింది. తర్వాత స్టాప్ ఎక్విషన్, ఫర్దర్ ఎక్విషన్ అని ఆఫ్ చేయించాను. అదో ఫిల్ వేసాను, అది ఆగింది. మూడోది ప్రజలధనం దుర్వినియోగం అవుతుంది, అది వెనక్కి ఇప్పించండి అని చెప్పేశారు. వాళ్ళు మేనేజ్ చేసి, కోర్టులు మేనేజ్ చేశారో ఏం చేశారో తెలియదు కానీ కేసు కొట్టించేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అప్పారావు దీన్ని వదిలిపెట్టం, మనం దీన్ని తిరగదోడి వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు. ఆ రోజున ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఇతను కరప్షన్ చేస్తున్నాడని చెప్పాడు. చెప్పినా ఇతను సిగ్గులేదు. కాబట్టి ఇవన్నీ తిరగబెడుతున్నామని మా మీద జైలు పంపించాడు. పంపించినందు మాత్రాన మాకేం పోలేదు. అత్యధిక మెజార్టీ 73,000 మెజార్టీతో మేము గెలిచాం. అతనికి మాకు వచ్చిన మెజార్టీ 73,000 అన్ని ఓట్లు కూడా అతనికి పడలేదు. అతను మొత్తం ఓట్లు 52,000 వచ్చినాయి, మాకు మెజార్టీ 73,000 వచ్చింది. ఇది మూర్తి, ఇక్కడ ఏదైతే వేధింపులకు గురి చేస్తారో దాన్ని ఎదుర్కొంటూ వచ్చాం. దానివల్లే మాకు అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ 72,000 మెజార్టీతో మేము గెలవగలిగాం. ఆయన కనీసం మెజార్టీ వచ్చిన ఓట్లు కూడా అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన భర్తకి రాలేదని చెప్పేసి కూడా అప్పారావు చెప్తున్న పరిస్థితి. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. థ్యాంక్స్.